4 అధ్యాయాలలో 4 మాటల్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఈ 5 వ్రేళ్ళు ఒకలాగా లేవు. ఒకసారి 5 వ్రేళ్ళకి గొడవ వచ్చింది. వినాలి, 5 వ్రేళ్ళకి గొడవ వచ్చింది. ఈ 4 వ్రేళ్ళు, ఈ వ్రేళ్ళు నన్నాయ్ ఏడిసేవులే, నువ్వెంతున్నావు, మేము 4 ఒకటి, నువ్వు ఒక్కడవే దూరంగా ఉన్నా, నోరు ముయ్యి అని అన్నాయి. ఈ బొట్టన వేలు, నేను దూరంగానే ఉన్నాను, మీరు 4 ఒక్కటిగా ఉన్నారు, కానీ అసలు మీరు కొనాలన్నా అమ్మాలన్నా వేలు ముద్ర వేయాలంటే నేనే. అంతేకాదు, మీరు 4 ఉన్నా మీరు సంతకం పెట్టాలంటే నేను వస్తేనే కానీ పెన్ను పట్టుకోలేవు. మీ 4 ఒకటైనా నేను మీతో కలిసి రాకపోతే నువ్వేమీ చేయలేవు, మీరేమీ చేయలేరు, ఏంటో అనుకుంటున్నారు అని ఈ బొట్టన వేలు అంది. సరే, ఈ చూపుడు వేలు అంది, ఇదిగో మీరంతా అలా మాట్లాడుతున్నారు, కానీ నేను దారి చూపించాలంటే చెప్పండి, నేనే. ఇలా చూపిస్తామండి, ఇలా వెళ్ళండి అని చూపిస్తామా? చూపిస్తే ఎటకారంగా ఉండదండి. దారి చూపించాలంటే నేనే, ప్రశ్నించాలంటే నేనే, ఎదిరించాలంటే నేనే, భయం చెప్పాలంటే నేనే గొప్ప అని అంది ఈ వేలు. ఈ వేలంది, పొడవుగా ఉన్న వేలంది, మీరంతా నోరు మూయండి, అసలు ఎవరి హైటో చూడండి, ముందు హైటులు చూడండి, ఎవరు హైట్గా ఉన్నారో చూడండి, నేనున్నాను, మీరంతా నోరు మూసేయండి, నేను చెప్పినట్టేనండి, హైట్ నేనే అని అంది. ఈ లోపల ఈ వేలు వచ్చి అంటుంది, మీరంతా తెంగరోళ్ళు, అసలు ఉంగరం ఎవరికి పెడతారా? ఉంగరం ఏ ఏలికి పెడతారు? నాకే కదా పెట్టేది, ఉంగరం నాకే కదా పెట్టేది, నాకే కదా, ఈ ఏలికే కదా పెట్టేది. మరి నన్ను మీరు గౌరవించకుండా మీ అందరూ నేను గొప్పోళ్ళు అంటారేంటి? అసలు నేను కదా గొప్పండి. ఉంగరం కొన్న మొట్టమొదటి పెట్టేది ఉంగరపు వ్రేలు అని అంటారు నన్ను. ఏంటో అనుకుంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, నా మాటనండి. ఈ చిన్న వేలు ఏదో మాట్లాడిపోతుంటే మిగతా వేళ్ళని నోర్మే నువ్వు కూడా మాట్లాడేద్దాం అనుకుంటున్నావు ఆగా అని ఆ చిన్న వేలుని అన్నాయి. చిన్న వేలు అంటుంది, నిజమే, నేను ఏమీ ప్రయోజనకరమైన దాన్ని కాను, కానీ మీరు దేవునికి నమస్కారం చేస్తారే, ఆ నమస్కారం చేసినప్పుడు నేను ముందుంటే గొప్పవాళ్ళైన మీరంతా నా వెనకాల నిలబడతారు. నేను సర్వశక్తి కలిగిన దేవునికి మీరు దండం పెట్టినప్పుడు, నమస్కారం చేసినప్పుడు మొట్టమొదటిగా నిలబడేది నేనే. నా వెనకాలే మీరంతా నిలబడాలి. చెప్పండి, ఏ వ్రేలు గొప్పది? ఏ వ్రేలుని తీసేద్దాం? 5 వ్రేళ్ళు ఉంటేనే, ఐక్యత ఉంటేనే బలం. పిడికిలిలో ఉన్న బలం అరచెయ్యి చాస్తే ఉండదు. అరచెయ్య చాచిన దానికంటే పిడికిలిలో బలం ఎక్కువ. ఐక్యతగా ఉండండి మీరు ఫిలిప్పీయులారా. నేను వస్తానో రానో తెలీదు, మీరు ఐక్యతగా ఉండండి అని ఫిలిప్పీయులకు రాస్తున్నాడు. సార్వత్రిక సంఘంలో ఒకడంటాడు నేను లూథరన్, ఒకడంటాడు నేను బాప్టిస్ట్, ఒకడంటాడు
నేను ఫెలోషిప్, ఇంకొకడు అంటాడు నేను పెంతెకోస్త్, ఇంకొకడు అంటాడు నేను హెబ్రోన్, ఇంకొకడు అంటాడు నేను అది, నేను ఇది, నేను ఇది, నేను అది. ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళే ఇదే గొప్పది అన్నట్టుగా చెప్తా ఉంటారు. సార్వత్రిక సంఘంలో ఐక్యత లేదు. పౌలు కోరుకున్నది అది కాదు. ఫిలిప్పీయులారా, మీలో ఏక మనసు కలిగిన వారై ఉంటారని నేను వినాలి. నేను ఈ బంధకాల నుండి బయటికి వస్తానో రానో తెలీదు. నాకు ఒక మాట వినిపించాలి, మీరు ఏక మనసు కలిగిన వారిగా ఉండాలని ఉన్నారని నేను వినాలి అని అంటాడు పౌలు. సార్వత్రిక సంఘం పక్కన పెట్టండి, కుటుంబంలో ఐక్యత లేదు, కుటుంబంలో ఐక్యత లేదు, సంఘంలో ఐక్యత లేదు, సంఘంలో ఐక్యత లేదు. ఉన్న పట్టుమని 10 మందిలో 3-4 గ్రూపులు ఉంటాయి. ఉన్న 10 మంది సంఘం ఉంటే ఈ 2-3 గ్రూపులు ఉంటాయి. ఒకళ్ళకి పడదు. పౌలు కోరుకునేది అది కాదు, అది వాక్యానుసారం కాదు. వాక్యానుసారం ఏంటంటే ఏక మనసు కలిగి ఉండాల్సిందే, ఏక మనసు కలిగి ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం. కుటుంబంలో కూడా ఏక మనసు ఉండాలి, ఏక మనసు ఉండాలి. తండ్రి మాటకు పిల్లలు విలువ ఇవ్వాలి, పిల్లలను తల్లి తండ్రులు ప్రేమించాలి వాక్యానుసారంగా. వాళ్ళ కోసం తల్లి తండ్రి ఖర్చు అయిపోతారు, తెగిస్తారు, వాళ్ళే సర్వస్వం అనుకుంటారు. తల్లి తండ్రిని పిల్లలు కూడా అంతగా ప్రేమించాలి, ఏక మనసు కలిగి ఉండాలి. ఎక్కడ ఏక మనసు? కుటుంబాలలో ఏక మనసు లేదు, సంఘాలలో ఏక మనసు లేదు. ఏక మనసు కలిగి ఉండండి. ఫిలిప్పీయులారా, నేను ఇది వినాలి అని అంటాడు పౌలు. ఏ మనస్సు? ఏ మనస్సు చెప్పండి, ఏ మనస్సు? ఏక మనసు. ఏక మనసు ఎక్కడ లేదో అక్కడ గందరగోళం, గందరగోళం, గందరగోళం. అది కుటుంబమైనా, అది ఒక సంఘమైనా, అది ఒక సంస్థ అయినా, అది ఒక ఆర్గనైజేషన్ అయినా, అది ఒక దేశమైనా ఐక్యత కలిగి ఉండాలి.